आप ही कोई ऑटो चलाने वाले हमारे भाई से पूछो, क्या हालत है रे भाई, क्या हालत है, बर्बाद हो गया ना भाई, क्या करें। मैं 2-4 महीने पहले मैं आ रहा था कहीं असेंबली से, मैं पार्टी ऑफिस आ रहा था। आते आते बीच में वो बंजारा हिल्स के पास लाइट, रेड लाइट आया तो रुक गया मैं। इतने में मेरे बगल में एक ऑटो आ गया। ऑटो वाला सलाम बोला, मैं भी सलाम भाई बोला। बोलते ही उन्होंने बोला साहब एक बार शीशा नीचे करो। मैं शीशा नीचे कर लिया। बोला सलाम, मैं फिर से बोला सलाम, क्या नाम है? बोला महमूद। बोला महमूद भाई क्या हाल है? क्या हाल है साहब, बर्बाद है। मैं बोला बर्बाद क्या हुआ? क्या है साहब, पूरा धंधा कारोबार ख़त्म, कहीं भी रोटेशन में पैसे नहीं है। एक तरफ रियल एस्टेट ख़त्म हो गया, एक तरफ हमारा कारोबार ख़त्म हो गया, कहीं भी आज कहीं भी देखो आप, आज कोई नहीं है साहब। केसीआर साहब जाने के बाद वो गया साहब, वो माहौल गया हैदराबाद में, वो पुराना वाला हालचाल नहीं है అన్నాడు। मैं क्या करूं महमूद भाई, फिर एक ఓట్ का सजा 5 साल है ना, ఒక ఓట్ శిక్ష 5 ఏళ్ళు కదా అని నేనన్నా। అంటే ఏమంటాడు తెలుసా महमूद भाई, कोई तरकीब नहीं है क्या साहब, कोई तरकीब అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు। యాడున్నది ఉపాయం? ఉపాయం యాడున్నదంటే మీ చేతులు ఉన్నది। జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు, లైన్లకు వస్తారు। ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీహిల్స్లో లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులోకి వెళ్ళి గట్టి గుద్దుతే అన్ని చక్కగా వెళ్తాయి। తులం బంగారం వెళ్ళాలి, 2500 రూపాయలు వెళ్ళాలి, ముసలోళ్ళకు 4000 పెన్షన్ వెళ్ళాలంటే మీరు ఇప్పుడు మళ్ళా అటు ఓటేసి మళ్ళీ ఇటు అడిగినాం అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు, మాకే ఓటేసారు జూబ్లీహిల్స్ ప్రజలు, మేము ఒక్క హామీ నిలబెట్టుకోకపోయినా, అన్ని లంగ మాటలు చెప్పినా, అన్ని దొంగ మాటలు చెప్పినా, జూట మాటలు చెప్పినా నాకే ఓటేసారు, కాబట్టి వీళ్ళకి ఇచ్చేదేమన్నది లేనేలేదు। కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు। రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన। ఏ మాట కామాట చెప్పుకోవాలి భయ్, ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు। పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పు లేదు। కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం మంచి మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను, ఓ చంద్రబాబు నాయుడుని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం, ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం। పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు। ఏమిటికంటారా, నాకేం పగలేదు, పంచాయతీ లేదు, ఏమిటికంటారా? ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన భయ్, లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో, లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు। ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో, గట్లు ఉన్నాడు ఈయన। రెండోది నేను అడుగుతా, ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లో ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఖర్జా नहीं है सो आदमी कोई है यहाँ पे, है तो हाथ उठाओ। అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? దేదీప్యానికి ఉన్నదా లేదా? అప్పు ఉన్నది, మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట, సబ్కే పాస్ అప్పు హే। అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు? మా సుధీర్ అన్న కూడా ఉంది అప్పు। ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రా భయ్, మా వాళ్ళకి లేక దేవుని గుడి ఉంది, కరెక్ట్ చెప్పిండు మా తమ్ముడు। అయితే ఎందుకు చెప్తున్నా అంటే, అప్పు అందరికి ఉంటుంది, కానీ ఏం చేస్తాం మనం, అప్పు హైతోవి కర్జా హైతోవి లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకుంటాం, బయటికి మాత్రం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు తిరుగుతాం। ఎందుకు తిరుగుతాం? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలంటే ఇవన్నా వద్దా? ఇవ్వాలన్నా లేదా? ఇవ్వాలి మరి, అందుకే తిరుగుతాం అట్లా। కానీ ఈయన ఎట్లున్నాడు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటేనే కుటుంబానికి పెద్ద। ఈయననే తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు, ఇట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి।